గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇవాళ మనం మల్టిప్లికేషన్ బై 9 ట్రిక్ అయితే తెలుసుకుందాం. అంటే ఏ నెంబర్ అయినా ఇంటూ 9 అంటే మల్టిప్లైడ్ బై 9 ఇచ్చినప్పుడు ఈజీగా 2 సెకండ్స్ లోనే ఎట్లా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి అన్నమాట. కేస్ 1 వచ్చేసి ఇఫ్ టెన్స్ డిజిట్ ఈ స్మాలర్ దెన్ వన్స్ డిజిట్. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారు అనుకోండి, ఇది వన్స్ డిజిట్ అవుతుంది, ఇది టెన్స్ డిజిట్ అవుతుంది. సో ఈ టెన్స్ డిజిట్ అనేది ఈ వన్స్ డిజిట్ కంటే స్మాలర్ గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ కేస్ 1 అనేది అప్లై అవుతుంది. సో అదెట్లనో ఇప్పుడు చూడండి. ఇక్కడ 45 ఇంటూ 9 అని ఇచ్చారు. 45 ఇంటూ 9 ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ టెన్స్ డిజిట్ లో ఏముంది 4 ఉంది. సో 4 ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వన్స్ డిజిట్ ఏంటిది 5, టెన్స్ డిజిట్ ఏంటిది 4. వీటి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 to 10 నెంబర్స్ రాశారు కదా, 4 కి 5 కి మధ్యలో ఏదైనా నెంబర్ ఉందా? లేదు కదా. సో 0 అని రాసుకోవాలన్నమాట సెకండ్ డిజిట్. సో తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే ఈ వన్స్ డిజిట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఇక్కడ వన్స్ డిజిట్ ఏంటిది 5 కదా. 5 తర్వాత ఇక్కడ 6 to 10 ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. 1, 2, 3, 4, 5. సో 5. సో ఆన్సర్ వచ్చేసి 405 అన్నమాట. అలాగే సెకండ్ ఇది కూడా చూసుకుందాం. ఇప్పుడు చూడండి సెకండ్ది టెన్స్ డిజిట్ లో 3 ఉంది. సో ఫస్ట్ అయితే 3 రాసేసుకోవాలి. సో వన్స్ డిజిట్ లో ఏముంది 7 ఉంది. 3 కి 7 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో 3 కి 7 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4, 5, 6 అంటే 3 ఉన్నాయి. సో మిడిల్ నెంబర్ కూడా 3 అవుతుంది. ఇప్పుడు వన్స్ డిజిట్ ఏంటిది 7. 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3. సో ఆన్సర్ వచ్చేసి 333 అన్నమాట. సో అలాగే నెక్స్ట్ చూడండి. టెన్స్ డిజిట్ లో ఏముంది 5 ఉంది. అలాగే వన్స్ డిజిట్ లో ఏముంది 8 ఉంది. సో ఫస్ట్ మనం ఏం రాయాలి 5 రాయాలి. తర్వాత 5 కి 8 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ ఉందో చూడాలి. సో 5 కి 8 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ గ్యాప్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. సో మిడిల్ టర్మ్ వచ్చేసి అదే మిడిల్ నెంబర్ వచ్చేసి 2 అన్నమాట. లాస్ట్ లో 8 ఉంది. అంటే వన్స్ ప్లేస్ లో 8 ఉంది. 8 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2. సో 522 అన్నమాట ఆన్సర్. సో మీకు అర్థమైతే దీన్ని సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి నాకు. అలాగే కేస్ 2 కోసం కేస్ 2 అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ వేరే వీడియోలో కేస్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.